జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జగదభివందన జ్యోతలు గొనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ హే శ్రీమన్ హనుమా. సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు! ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా, అంత విశేషంగా ఉంటుంది అటువంటి అశోకవనం. అలాగే సుందరే సుందరం వనం సుందరే సుందరం కపిహి. ఆ హనుమ బాహ్యంలో వానరుడు. బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడు. ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్య భరితములవుతాయి? ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు. ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన విభూతి కూడా 3 రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని, ఇంత కుంకం బొట్టు పెట్టుకుని, బక్క చిక్కిపోయిన శరీరంతో సత్యదండాన్ని పట్టుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? లోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఒకడు అందంగా ఉన్నాడని వాడి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? అంటే అందమనేటటువంటిది, సౌందర్యం అనేటటువంటిది శరీరం వలన కాదు, లోపల ఉండేటటువంటి గుణము వలన భాషిస్తుంది. అది నిజమైనటువంటి సౌందర్యం. అందుకే లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అంటే అమ్మకి అన్వయం. అమ్మ అందాన్ని ఏ కొడుకు చూడడు. మా అమ్మగారి కన్నా మీ అమ్మగారు బాగుంటారని ఏ దుష్టుడు అనడు లోకంలో. కానీ ఎవరి అమ్మ వాళ్ళకి పరమ ప్రేమ. అమ్మ అంటే లోకంలో భద్రతకంతటికీ కూడా మారుపేరు. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంత ఊరట కలుగుతుందో. అమ్మ సౌందర్యం. అలాగే ఏ పురుషుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో, నిత్యము భక్తితో ఉంటాడో, తనకి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తన కొరకు అని ఒక్క విషయాన్ని కూడా వాడుకోకుండా తనకున్న శక్తినంతటినీ లోకం యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తాడో వాడు నిజానికి సుందరాతి సుందరుడు. స్వామి హనుమ బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో ఆయన కన్నా అగ్రగణ్యుడు లేడు. వ్యాకరణ పండితులలో ఆయన కన్నా వ్యాకరణం చదువుకున్నవాడు లేడు. తేజోవంతులలో ఆయన కన్నా తేజోవంతుడు లేడు. ఎందుకంటే ఒకానొకప్పుడు హనుమ యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఆయన కింద పడిపోతే బ్రహ్మగారు వచ్చి చిరాయుర్దాయం ఇచ్చి దేవతలందరినీ వరాలు ఇమ్మన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చి తన తేజస్సులో 100వ అంశని ధారపోశాడు. నేను ఈయనకి గురువుగా ఉండి వాంగ్మిని చేస్తాను, ఈయన మాట్లాడితే అందరూ నిశ్చేష్టులై వింటారు, అంత గొప్ప వాగ్వైభవాన్నిచ్చి అటువంటి వ్యాకరణాన్ని నేర్పుతానన్నాడు. అంత గొప్ప విద్వాంసుడు. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు. హనుమ దీని చేత కట్టబడ్డారని కానీ వీరి చేతిలో ఓడిపోయారని కానీ ఉండదు. ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు. కానీ రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక వరం ఇచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడిన, ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు.
కానీ రామ నామబలం రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. రామ కథ గొప్పతనం, రామ కార్యం యొక్క గొప్పతనం, రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్నా, సుందరకాండ పారాయణ జరుగుతున్నా, సుందరకాండ గీతంగా పాడిన, సుందరకాండని వాద్య పరికరం మీద మ్రోగించిన తప్పకుండా హనుమ వస్తారు. అందుకే సభలో ఒక సంప్రదాయం ఉంటుంది. ప్రవచనం చేసేటటువంటి వారు ఎవరుంటారో వారికి ఒక్కరికే ఒక ఆసనం వేస్తారు, వ్యాసపీఠం అని. ఒక్క సుందరకాండ ప్రవచనం చేస్తుంటే మాత్రం కేవలం సుందరకాండ ప్రవచనం చేసేవారు కాదు, ఆయన కన్నా ఎత్తుగా ఉండేటట్టుగా వేరొక ఆసనం వేసి పాదపీఠం పెట్టి ఆసనం మీద పువ్వులు వేసి పక్కన పానకం అరటిపళ్ళు పెట్టి ఉంచుతారు. ఎందుకంటే అటువంటి సభలోకి తప్పకుండా సూక్ష్మ రూపంలో హనుమ ప్రవేశించి కూర్చుంటారు అన్నది రూఢమైనటువంటి సంప్రదాయం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.